నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే అడ్వకేట్ శరత్ కుమార్ గారు. ప్రస్తుతం జరుగుతున్నట్టు తెలంగాణలోని పలు రాజకీయ అంశాల మీద మాట్లాడదాం. ప్రజాపాలన ఏ విధంగా ఉంది? 100 రోజుల పాలన ఏ విధంగా ఉంది? పెద్ద ఎత్తున పాలన పైన అభిప్రాయాలను వారు తీసుకుంటా ఉన్నారు. ఈ పాలన రావడానికి కారకులైనటువంటి ముఖ్య కారణమైనటువంటి వ్యక్తులలో వారొకరు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. 100 రోజుల మీ ప్రజాపాలన ఎలా ఉంది సార్? ప్రభుత్వం ఏర్పడడానికి విశేష కృషి చేశారు. వీధి వీధి, ఊరు ఊరు తిరిగారు. అంటే అనుకున్న మోతాదులో అంటే ఇచ్చిన గ్యారంటీస్ అమలు జరగట్లేదు. అది ఒక రకంగా అసంతృప్తికి కారణం. రెండోది ఏంటంటే నాటి పరిస్థితులు కాదు. అంటే ఒకసారి ఏదో వాగ్దానాలు చేసేసి ఒక మేనిఫెస్టో ఇష్యూ చేసేసి ఎలక్ట్ అవుతాము, ఆ తర్వాత మళ్ళా ఎప్పుడో 3-4 సంవత్సరాలకు ఎన్నికలకు పోతే తప్ప ప్రజలు మన ప్రశ్నించరు అనే రోజులు కాదు ఇవి. ఇప్పుడు రోజువారీ ప్రోగ్రెస్ కార్డ్ అడుగుతున్న పరిస్థితి అనమాట. సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత, ఎప్పుడైతే ప్రశ్నించే తత్వం అనేది వాళ్ళ ప్రజలకు అందరికీ అలవాటు పడిన తర్వాత, ఎవరైతే ముఖ్యంగా పార్టీ యొక్క గెలుపు కోసం కృషి చేసినారో, ప్రజలలో తిరిగినారో, ప్రజలతో ఇంటరాక్షన్ చేసినారో, కాంగ్రెస్ మేనిఫెస్టో అంశాలను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ముఖ్యంగా 6 గ్యారంటీస్ విషయంలో, తర్వాత ఈ మహిళలకు కొన్ని స్పెషల్ స్కీమ్స్ ఏవైతే గవర్నమెంట్ డిక్లేర్ చేసిందో, తర్వాత ఎడ్యుకేషన్ లోన్స్ కానీ ఇట్లాంటివి, ఇవేవి అమలు జరగతులేవు అనేటువంటి విషయాలను గ్రహించిన ప్రజలు డైరెక్ట్గా ఎవరైతే ఆనాడు పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి ఫోన్లు చేసేసి బూతులు తిడతా ఉన్నారు. మిమ్మల్ని కూడా తిడతా ఉన్నారు. అందరినీ, నన్ననే కాదు, దాదాపు అందరికీ ఇదే సమస్య అనేది ఎదురవుతుంది. ఒక రకంగా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు సరిగా లేవు అనే విషయం అంతర్లీనంగా మాకు తెలిసినా, అంటే ఎంతైతే ఒరవడి ఉండాలో, ఎంతైతే వడివడిగా ప్రజాహితమైన కార్యక్రమాలు జరగాలో అవి జరగట్లేదు అనే విషయం గ్రహించినా కానీ, కొంత పార్టీ పట్ల ఉన్న వ్యక్తిగతమైన ప్రేమతోని కొంత మేము అంత తొందరగా పార్టీని విమర్శించే పరిస్థితి ఉండదు. ఇది ఇంటర్నల్ పార్టీ డిసిప్లిన్ అనుకోండి, లేదా ఇంటర్నల్ పర్సనల్ లైకింగ్ ఫర్ ది పార్టీ అండ్ ఇట్స్ ఐడియాలజీ అనుకోండి, ఏదో రకంగా కారణాల వల్ల కొంత స్తబ్దంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈనాడు ఈ సోషల్ మీడియా ప్రెషర్ ఏదైతే ఉందో, పబ్లిక్ డైరెక్ట్గా ఫోన్ చేసేసి ప్రశ్నించడం అనేది మొదలెట్టారు. కొంత వాళ్ళను సాటిస్ఫై చేయడం, ప్రశ్నించడంతో పాటు దూషించడం, అంటే దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అది ఎట్లుంటుంది అంటే, ప్రశ్న ఎదుర్కొనే స్థితిలో ఉన్నారా, దూషణ ఎదుర్కొనే స్థితిలో ఉన్నారా? దూషణనే ఎదుర్కొన్నాము. ఇప్పుడు ఇది ప్రశ్నలాగా నిలబడలేదు. ప్రశ్న ఒక చిక్కు ప్రశ్నలాగా తయారైంది. జవాబుదారీతనం కోరుతున్నారు ప్రజలు. ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి అప్పటి మనం పూట గడికించుకుంటాము అనేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండట్లేదు. కాబట్టి వాళ్ళు అడిగే ప్రశ్నలను కొంత సంతృప్తి పరచాల్సి వస్తుంది. ప్రభుత్వ పరంగా కూడా ఎవరో ఒకళ్ళు మాట్లాడుతుంటేనే. తర్వాత ఇంకోటి ఎట్లుంటుందంటే, మన ఇంట్లో వాళ్ళే మనని ఒకవేళ మనం సరిదిద్దే ప్రయత్నం చేస్తున్న పక్షంలో మనం వేరే వాళ్ళ దగ్గర పోయి నీతి సూత్రాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. Within the party also, you have to have a mechanism whereunder some people should candidly express their dissent about what is happening or whatever is wrong with the government. అట్లా ఉండాలన్నటువంటి ఒక ఆలోచన కలిగిన వ్యక్తి నేను. I always believed in encouraging dissent rather than flattery. Political flattery నాకు ఎప్పుడు నచ్చదు. In my humble view, you must take a critical appraisal of what is the governance, how it is acting, what is the performance of the government towards the weaker sections, towards the SCs, STs, minorities. ఇట్లా నేను స్టడీ చేస్తూ ఉంటాను, ఎగ్జామిన్ చేస్తూ ఉంటాను. పలు రకాలైనటువంటి వ్యక్తులతో ఇంటరాక్షన్ చేసినప్పుడు వాళ్ళ అసెస్మెంట్ ఏందో కనుక్కుంటూ ఉంటాను. సో అట్లా గమనించినప్పుడు మాత్రం కొంత అసంతృప్తి ఉండడంతో నేను చాలాసార్లు బయటికే మాట్లాడుతున్నాను. ఈ మధ్య ఐఎమ్ ఆల్సో బీయింగ్ క్రిటిసైజ్డ్ విత్ ఇన్ ది పార్టీ సర్కిల్స్. ఇప్పుడు పార్టీలో ఉన్న కొంతమంది ఏంటంటే, ఈయన అసలు మన పార్టీలో ఉన్నాడా లేడా, ఏంది ఇతను ఇంత మన పట్ల విమర్శనాత్మకమైన ధోరణితో మాట్లాడుతున్నారు అని వాళ్ళు అంటూ ఉంటారు అనమాట. మరి అది వాళ్ళ అభిప్రాయం. నా దృష్టిలో మాత్రం ఇది విమర్శ కాదు, దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ది గుడ్ గవర్నెన్స్. మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యంగా రైతులకు సంబంధించింది, నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి సమస్యల మీద మీరు చాలా, అంటే మీరు అన్నారు ఇందనక వీకర్ సెక్షన్ అని చెప్పేసి అని, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరపున చాలా వరకు వాయిస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతులు కానీ నిరుద్యోగ యువతని పెద్ద ఎత్తున చైతన్యపరచడం జరిగింది. మీ మిత్రుడు మైపర్ యాదవ్తో కలిసి కానీ మీరు ఇండివిజువల్గా కొన్ని ప్రదేశాలకు వెళ్ళి.
ఇప్పుడు ప్రధానంగా మీరు వీళ్ళిద్దరి నుంచే ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్నారు, దూషణలు ఎదుర్కొంటున్నారు. చాలా చాలా ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం యొక్క నిర్లిప్తత అనేది చాలా ప్రస్ఫుటంగా ఏర్పడుతుంది రైతుల పట్ల. ఎందుకంటే ఈ ఏదైతే ఈ రైతు బంధు అనేది వస్తుందో అంటే ఇన్పుట్ సబ్సిడీ దాన్ని వేరే రకంగా ఇంకో పేరు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇవ్వదలుచుకుంది. ఇది ఇప్పటివరకు కూడా 5 ఎకరాల వాళ్ళకు కూడా రాలేదు. దీనికి తోడు ఈసారి కాళేశ్వరం బ్యారేజ్ రైతు బంధు రాలేదంటారు. 5 ఎకరాల వరకు రాలేదు. 4 ఎకరాల 30 గుంటల వరకు వచ్చినట్టుగా నిన్న కొంతమంది రైతులు ఫోన్ చేసేసి, అయ్యా తమరు ఏదో మాట్లాడుతుంటే కొంత కాకుండా కొంతన్నా వస్తుందయ్యా, గిట్నే మాట్లాడండి, ఏం కాదయ్యా వాళ్ళు ఎవడో కాంగ్రెస్ వాళ్ళు తిడితే మీకేంది, ఇటు ఊరికి వచ్చినప్పుడు మేము ఉన్నాం కదా నీ వెంట, నువ్వు మాట్లాడు, గట్నే మాట్లాడు, లేకపోతే ఎట్టనయ్యా, నాడేమో టింగ్ అని పైసలు వచ్చేది ఇప్పుడు ఎందుకు రావట్లేదని ఉల్టా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఒకటేంటంటే సహజంగా మాది రాజకీయ నేపథ్యం అవడం వల్ల ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు మాకు ఎట్లుంటుందంటే మా ప్రజలు వచ్చి మమ్మల్ని తిడితే మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. నువ్వు చెప్పింది తప్పు అని వాళ్ళు అంటే ఎంత ఆనందం వేస్తుందో. ఉత్తిగా వచ్చి వందిమాగత స్తోత్రాలు చేసే కంటే మంచని అట్లా కాదు అంటారు, లేదా ఇంకో రకంగా చెప్తారు. మీరు చెప్పింది తప్పు అని కూడా వాళ్ళు నిలదీస్తారనమాట. సో అది నచ్చుతుంది అనమాట. మిమ్మల్ని ఏమని నిలదీస్తున్నారు? ఏమని లేదు, కేవలము నీకు బీఆర్ఎస్ మీద ఉన్న ద్వేషభావనతోనే ఇట్లా అన్నావు. నిజానికైతే అంత దుర్మార్గమైన పరిపాలన ఏం లేకుండే. కేసీఆర్ కుటుంబాన్ని మీద కొద్దిగా కేసీఆర్ కంట్రోల్ పెట్టుకుంటే, అజమాయిషి వేసుకుంటే బాగుండేది. ఆ బిడ్డను కొడుకును జన్నకు విడిచినాడు, దానివల్ల ఇదంతా జరిగింది. కేసీఆర్ అంత దుర్మార్గుడు కాదు అంటే తిడుతూ ఉంటారు. కొంతమంది మమ్మల్ని ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే కేసీఆర్ పట్ల ఇంకా కూడా ప్రజలలో ఆ చిన్న కన్సర్న్ ఉంది. రైట్ ఆర్ రాంగ్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఫ్యాక్ట్. ఎందుకంటే ఇవాళ మనము అంటే ఏదో ఒక మూసలో పోసిన విమర్శ కాకుండా ప్రజలు వాస్తవంగా ఏమనుకుంటున్నారు అనేది మనం చెప్పడం కూడా మనకు ధర్మం అవుతుంది, మన డ్యూటీ అవుతుంది అనమాట. సో అట్లా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఎవరికి కూడా కేటీఆర్ పట్ల కానీ కవిత పట్ల కానీ సానుభూతి లేదు. ఇంకా హరీష్ రావు పట్ల కొంత ఆయన కూడా మంచోడే కానీ ఇంకా వీళ్ళ సోపతి బట్టి ఆయన కూడా చనిపోయిండు. ఎందుకయ్యా మనిషి పొంగ పట్టుకపోతాడు, ఆ గంతంత సంపాదన ఎందుకు, గంత లిక్కర్ ఎందుకు అంటే వీళ్ళు ఒకటి ప్రజలు ఏం జీర్ణించుకోలేకపోతున్నారంటే కేసీఆర్ కూతురు లిక్కర్ వ్యాపారం చేసిందని. ఊర్లలో గ్రామీణ ప్రాంతాలలో యువకులు చిన్న వయసులలోనే తాగిడి బానిసలై లివర్లు కోల్పోయి రకరకాల రోగాలు. ఈ లిక్కర్ వ్యాపారం అనే దాన్ని ఈమె ఎంకరేజ్ చేసింది అని వాళ్ళు అంటారు. తెలంగాణలో కూడా అంటే ఇప్పుడు ఈ వీళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఈ లిక్కర్ వ్యాపారాలు ఉంటాయి. ఒక్కొక్క పర్టికులర్ కమ్యూనిటీ లిక్కర్ యొక్క సేల్స్ అన్నింటినీ కబ్జా పెట్టేసింది. సార్ మీరు ఇది రాజకీయ విమర్శ కాకపోతే కొత్తగా ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మద్యం అమ్మారా? 2014 సార్ అంటే ఇప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వాలతో పోలిస్తే ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కొంత లిక్కర్ తగ్గింది. మళ్ళీ తర్వాత లిక్కర్ యొక్క సేల్స్ని మ్యాక్సిమంగా పెంచింది కూడా కేసీఆర్. టోటల్గా ప్రొహిబిషన్ పెట్టింది ఎన్టీఆర్ఏ. మళ్ళీ తర్వాత ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధాన్ని తొలగించాడు, మళ్ళీ ఆయనే పెంచాడు. తర్వాత కొత్త పేర్లతోని వారణవాహిని అది ఇది పేర్లు పెట్టారు. అంటే గణనీయంగా పెరుగుతున్న దానికి ఇంకా ఒకటే, ఇప్పుడు 2 అయి 4 అయితే బాగానే ఉంటుంది, 2+2. కానీ ఇక్కడ 5 × 5 25 అవుతుంది. ఇది కేసీఆర్ సాధించిన గొప్పతనం. అంటే తను చేసినటువంటి వాగ్దానాలను సంతృప్తిపరచడానికి, వెల్ఫేర్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏదో రకంగా మొత్తానికి ఈ మద్యపానం అనేది ఎట్లా అంటే దీనివల్ల రెవెన్యూ ఒకటే కాదు, ప్రజలు ప్రశ్నించే దానికంటే తక్కువ ఉంటారు, నిషాలు అంటారు ఎప్పుడు, అంతే కదా. సో అట్లాంటి వాటి కోసం కూడా వాడుకున్నారు. అది కూడా ఒక రకంగా ప్రజలకు ఏవగింపుగానే ఉంది. అట్లా అంటే వాళ్ళు ఏమంటారంటే ముఖ్యమంత్రి కూతురుకు గసంటి పనులు ఎందుకు చేయాలి, అమ్మ తండ్రికి చెడ్డ పేరు తీసుకొచ్చింది, ఏదో గొప్పలో అయిపోయింది కదా, ఏదో పోస్ట్ ఇచ్చనే ఇవ్వచ్చు, అందులో ఏదో వాడు ఉండొచ్చు కదా అని అంటారనమాట. మరి ఈ ఇంగిత జ్ఞానం కేసీఆర్కు లేదా, కేసీఆర్కు తెలియదా అని అంటే ఒక స్థాయి, ఒక దశ వచ్చిన తర్వాత ఎట్లుంటుందంటే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కంట్రోల్ చేయలేరు. ఆఫ్ ది టైం నీ కాలపు రాజకీయాలు కాదు, నువ్వేం మాట్లాడతావు, తర్వాత కొంత ప్రేమ కూతురు పట్ల, ఇవి కూడా ఒక కారణం. దీన్ని ప్రజలు జీర్ణించుకోపోతున్నారు. తర్వాత పోలీసుల యొక్క దౌర్జన్యకాండ కూడా చాలా ఎక్కువ ఉండింది. ఇప్పుడు అది కొద్దిగా ఈజ్ అయింది. అంటే ఇన్ సెన్స్ ఇంతకుముందు అయితే నిర్బంధం ఉండేదో
ప్రజల యొక్క ఆలోచన సరళి మీద కానీ, ప్రజల వాక్ స్వాతంత్రం మీద కానీ, లేకపోతే ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ మీద కానీ అసలు ఎక్కడైనా ఒక మీటింగ్ జరగలిగిందా? హౌస్ అరెస్ట్లు ఉండే పెద్ద హౌస్ అరెస్ట్లో ఉండే ఇవన్నీ జరిగినట్ట. ఇది కొంత ఈజీ అయినట్టుగా ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతున్నా కానీ, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నీవు కడుపుకు అన్నం లేకుండా ఎంత పక్కకి ఏసీ పెట్టినా కానీ కడుపులో కాలుతూనే ఉంటుంది. సో అదొకటి బాధాకరమైన విషయం. తర్వాత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన విషయం లోపల పెద్దగా ఏమంత గొప్పగా గణనీయంగా మార్పు రాలేదు. ఈ 100 రోజులలో ఏం రాలేదంటే ఏం పెద్ద ఏదో కొన్ని అప్పుడు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు రిజల్ట్స్ డిక్లేర్ చేసేసి అక్కడక్కడ ఉద్యోగాలు ఇచ్చి చేసినా అది ఒక కంటి తుడుపు చర్య. దానివల్ల ఏదో పెద్ద అంటే చిత్తశుద్ధితో పార్టీ నిరుద్యోగులకు సహాయం చేస్తుంది అనేటువంటి భావన కలగట్లేదు. దానికి తోడుగా ఈ పోలీసు ఉద్యోగాల్లో జీవోఎంఎస్ నెంబర్ 46 యొక్క వివాదం ఇంకా కూడా ప్రతిసారి ఆ కేసు రావడము, అడ్వకేట్ జనరల్ తరఫున వాయిదా అడగడము, అసలు ఆ కేసుని ఎటు కానిస్తలేదు. మరి కోర్టు పరంగా కూడా వస్తుంది రాదు, ఏదో ఒకటి తేల్చి పారేసిస్తే ఓసారి అవుతుందా అంటే అట్లా కూడా కాదు. ఇట్స్ ఎ బాయిలింగ్ పాట్. అంటే ఒక నిరుద్యోగ యువతలో అంటే ఎంతైతే మనము మార్పును ఎక్స్పెక్ట్ చేసినాము, మార్పు తీసుకొస్తామని వాగ్దానం చేసినాము, ఆ వాగ్దానం లేదు. దాన్ని కూడా శరత్ గారు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారా? నేను రిగ్రెట్ ఏం ఫీల్ కావట్లేదు కానీ, బట్ మై వరీ ఈజ్ దట్ వీ షుడ్ నాట్ గో ఇన్ ది మేనర్ ఇన్ విచ్ కేసీఆర్ హెడ్ రన్ ఈజ్ గవర్నమెంట్. వాళ్ళకి మాకు కొంత మార్క్డ్ డిఫరెన్స్ కనపడాలి, కొంత గణనీయమైన మార్పును తీసుకురావడంలో మేము సఫలీకృతం కావాలి. ఇప్పుడు అక్కడ అంటే కేసీఆర్కి అంటే కుటుంబ సభ్యులతో చాలా న్యూసెన్స్ ఉండింది, అది రేవంత్ రెడ్డి గారికి లేదు కదా. కొంత తను ఈజ్ ఏబుల్ టు కంట్రోల్ హిజ్ ఫ్యామిలీ మెంబర్స్. టు బి ఫ్రాంక్ విత్ యూ, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కేసీఆర్ కుటుంబ సభ్యులు అంత ఇంటర్ఫియరెన్స్ ఉన్నట్టయితే కనపడలేదు. సరే భవిష్యత్తులో వస్తే చూద్దాం అది పరిస్థితి, కానీ యాజ్ ఆన్ టుడే హీ హెస్ పుట్ ఎ పర్ఫెక్ట్ కంట్రోల్ ఆన్ హిజ్ 10 సంవత్సరాలకు 100 రోజులకి పోలకి ఎక్కడలేదు సార్. అది కొంతకాలం అయిన తర్వాత మాట్లాడదాం. రిగ్రెట్ ఫీల్ ఏం లేదు అయితే బీఆర్ఎస్ని దించి కాంగ్రెస్ని గెలిపించడంలో మీరు పాత్ర పోషించిందని? లేదు. కాకపోతే నేను విమర్శనాత్మకమైన దృష్టితో మాత్రం నేను చూస్తాను. బీఆర్ఎస్ అరాచక పాలనకి కాంగ్రెస్ పాలనకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అయితే ఇది అరాచక పాలన కాదు, కొంత ఇనర్షియా ఉంది, అంటే కొంత ఫాస్ట్గా జరగాల్సింది. దానికి రకరకాల కారణాలున్నాయి. ఆయన చేసుకున్న మంత్రివర్గ కూర్పే అనుకోండి, మంత్రులకు ఇచ్చిన శాఖలు అనుకోండి, అవగాహన రాహిత్యము, పరిపాలనలో సరైనటువంటి అనుభవం లేకపోవడం, రకరకాల అంశాలతోని ప్రభుత్వం ఎంతైతే ఫాస్ట్గా నడాలో అంత ఫాస్ట్ నడదు. ఒకటేందండి, యూ కెన్ నెవర్ బై ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు ఇఫ్ ఎ పాలిటిషియన్ హీ కమ్స్ ఫ్రమ్ ది గ్రాస్ రూట్ లెవెల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వెంగళరావు గారు కానీ, చెన్నారెడ్డి గారు కానీ, లేకపోతే ఇంకెవరిని కానీ, ఒక స్టేజ్లో ఇట్లా పోతూ ఉన్నప్పుడు ఒకసారి మంత్రిగా పనిచేసిన అనుభవం, ఒకసారి విప్గాను లేకపోతే స్పీకర్. ఏం అవసరం లేదు, ముఖ్యమంత్రి పదవి అనేది ఒక గుంపు మేస్త్రి లాగా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. దాన్ని కేటీఆర్ గారు పదే కోడ్ కూడా చేశారు కదా. సరే, ఆయన తెలిసి తెలియక ఆ రోజు ఆ పదం వాడాడు, కానీ అది కరెక్ట్ కాదు. గుంపు మేస్త్రి అంటే నేను ఒప్పుకోను. ఎట్లా అంటే అండర్ అవర్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ క్యాబినెట్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. చీఫ్ మినిస్టర్ హ్యాస్ టు హ్యావ్ ఎంపతి ఫర్ ది పీపుల్. హీ హ్యాస్ టు ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ గుడ్ గవర్నెన్స్. అంతేగాని గుంపు మేస్త్రి ఏంది, అది ఆ పరిభాష అది ఇప్పుడు కొత్తగా రాజకీయాలలో చొరబడ్డ పరిభాష. అంటే ప్రత్యర్థులని బూతులతో తిట్టడము, పరుష పదజాలం వాడము, అవమానపరచడము, హ్యూమిలియేట్ చేయడము, ఇది ఇప్పుడున్న ట్రెండ్. ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు దట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. టు మీ చీఫ్ మినిస్టర్ ఈస్ ఏ వెరీ రెస్పాన్సిబుల్ పొజిషన్. ఈజ్ ది రిపాజిటరీ ఆఫ్ ది పబ్లిక్ విల్. కాబట్టి కొంత అంత ఈజీగా తీసిపారేయకుండా ప్రతి అంశం మీద కొంత నిశ్చితమైన పరిశీలన జరపాలి, కొంత ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు జరగాలని నా అభిప్రాయం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చాలామంది కోరుకున్నది, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యక్తి ముఖ్యమంత్రి ఏదైతే స్థానం ఉందో ఆ స్థానానికి తగ్గట్టు తన నడవడిక లేదు, ఆ హుందాతనం మెయింటైన్ చేయట్లేదు అనేటువంటి చాలామంది తనని అభిమానించేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, లేకపోతే బయట నుంచి ఇంటలెక్చువల్స్ కూడా అంటా ఉన్నారు. దీన్ని మీరు ఏకీపిస్తారా సార్? అంటే ఇటువంటి పదజాలం వాడడం, అతనికి స్థాయి లేదు అనే కంటే స్థాయి పెంచుకోవాలని మాత్రం ఆశిస్తా. అంటే ముఖ్యమంత్రిగా ఎలా నడుచుకోవాలి, ఎంత ఉందాతనంగా ఉండాలని చెప్పేసి అని అంటే గతంలో నాయకులు భాష విషయంలో ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి గారు అంత స్థాయి తగ్గి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదంటే తొక్కుకుంటూ వస్తా, లేకపోతే మెడలో ఇవి వేసుకుంటా, పేగులు వేసుకుంటా, ఇట్లాంటి ఈ భాష అనేది కాంగ్రెస్ భావజాలానికి విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ అహింసా మార్గాన్ని ఎన్నుకొని ఒక
మహాయుద్ధమే చేసి దేశానికి స్వతంత్రం సాధించి పెట్టింది. హింసకి కాంగ్రెస్ పార్టీలో ఏమాత్రం స్థానం లేదు. అసలు హింసతోని కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులను కోల్పోయింది. కాబట్టి ఈ రకమైనటువంటి భావజాలాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు కానీ లేక ఎవరు కానీ ఇష్టపడరు. మన దేశంలోనే 70% మంది ప్రజలు వీ ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ మోడల్ కాండక్ట్ అండ్ మోడల్ బిహేవియర్ ఇన్ ది పాలిటీషియన్స్. వీ డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు బిహేవ్ లైక్ ఏదో థగ్స్ లాగా మాట్లాడడం ఇష్టపడనమాట. సో అది మాత్రం ఐ అగ్రీ విత్ యూ దట్ హీ హాస్ టు ఎన్హాన్స్ హిస్ స్టేచర్ బై ఎంప్లాయింగ్ గుడ్ లాంగ్వేజ్, గుడ్ అప్రిషియేషన్. తర్వాత చాలాసార్లు ఎక్కువ మాట్లాడడం, అంటే ద కాంటెక్స్ డస్ నాట్ రిక్వైర్ సో మచ్ ఆఫ్ లాంగ్వేజ్. మాకు అంటే లిటరేచర్లో ఒక ఇది ఉంటుంది అనమాట, ప్రిఫేస్ టు షేక్స్పియర్ అని డాక్టర్ శామ్యుల్ జాన్సన్ రాసిన ఒక పుస్తకం. అతను షేక్స్పియర్ రాసిన రచనలన్నింటినీ చాలా క్రియేటివ్గా తర్వాత క్రిటికల్గా ఎగ్జామిన్ చేస్తూ ఒక మాట చెప్తాడు. అంటే ఒక ఫిగరేటివ్ స్పీచ్ అనే దాన్ని, ఒక అలంకారాన్ని ఎక్కువగా వాడతాడు యాంటోనీ అండ్ క్లియోపాట్రాలో. అప్పుడు అతను ఒక కామెంట్ చేస్తాడు, ఎక్విబుల్ టు షేక్స్పియర్ ఇస్ ఫ్యాటల్ టు క్లియోపాట్రా అని. తర్వాత మిత భాషణము అనేది అవసరం. ముఖ్యమంత్రి స్థాయిలో అంత ఎక్కువ అంటే ఇప్పుడు దాదాపుగా మొత్తం క్యాబినెట్ మంత్రులు అందరూ ఎంత మాట్లాడతారో అంతకంటే డబుల్గా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది. వేరే వాళ్ళు ఎవ్వరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కానీ లేకపోతే పార్టీ మీద కానీ జరుగుతున్న విమర్శలకి అంత బాగా కన్సర్న్ చూపెట్టి వాళ్ళు ప్రశ్నలు సమాధానాలు అంటే చెప్పడం కానీ ప్రశ్నలు సంధించడం కానీ ఏది చేయట్లేదు. ఒక రకంగా మంత్రివర్గంలో ఒక కొహిషన్ అనేది తగ్గింది. వాళ్ళు చాలా మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అంటే ఎట్లా చేసుకుంటాడో చేసుకొని పోని చూద్దాం అన్న లెవెల్లో ఉన్నదేమో అని అనిపిస్తుంది అనమాట. కారణం ఏమై ఉంటుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు? నార్మల్గా ఏముంటుంది, కొంత ఈయన దుందుడుకుతనం అనుకోండి, ఈజ్ ఫాస్ట్ అప్రోచ్ టు థింగ్స్. తర్వాత కొంతమంది దృష్టిలో ఏముందంటే హీ హెస్ గాట్ ది యాటిట్యూడ్ ఆఫ్ అడాప్టింగ్ షార్ట్ కట్స్ అనేది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు చాలామంది మంత్రులు ప్రైవేట్గా మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు కన్ఫెస్ చేస్తారు, పైకి మాత్రమే అన్న అన్న అంటాడు తప్ప ఆయన తనకు నచ్చిందే చేస్తాడు. బట్టి మనం చెప్పి నోరు పడేసుకుంటే తప్ప ఏముంటుంది, మన మాటకి ఏం వాల్యూ ఉంది, ఏ రిక్రూట్మెంట్లలో ఎవడి అభిప్రాయాలు కనుక్కున్నాడు. రీసెంట్గా చేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా దాదాపు సంబంధిత జిల్లా మంత్రులతో కానీ ఎవరితో కానీ ప్రస్తావించినట్టు, అంటే ఈ 10 మందితో డిస్కస్ చేస్తే అది అన్నాడు కాదు. విమర్శించాడు, నువ్వు ఎంత మంచిగా ఉన్నా విమర్శిస్తాడు, నోటి దురద కోసం విమర్శిస్తాడు, లేకపోతే పబ్లిక్ యొక్క దీనికోసమే పబ్లిసిటీ కోసం క్రిటిసైజ్ చేస్తారు అనేటువంటి భావనతోనే ముఖ్యమంత్రి గారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు అనేది అంతర్గతంగా వాళ్ళు మాట్లాడుతున్న మాట. ఏది ఏమైనా కానీ ఆ కలెక్టివ్ డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది కనపడట్లేదు. ఏకపక్ష ధోరణితో వెళ్తున్నారంటారు. అట్లా కనపడుతుంది. ఐ మీన్ ఇట్ అపియర్స్ యాజ్ దో ఇట్ ఈస్ డన్ యూనిలాటరల్. there is hardly any room for any discussion, debate or introspection. అది మెయిన్. శరత్ గారు, ఇట్లా మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇలానే మాట్లాడుతున్నటువంటి అంటే ధిక్కార స్వరంగా విత్ ఇన్ ద పార్టీలో ఉండి మీలాగా ముందుకెళ్తున్నటువంటి మీ మిత్రుడే నాకు తెలిసి జడ్సన్ గారికి నిన్న షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్. నెక్స్ట్ మీరే అని చెప్పేసి ఐ కేర్ 2 hoots ఫర్ దట్. ఎందుకంటే ఇక్కడ ఏదో సిద్ధం ఉన్నారా షోకాజ్ నోటీస్ తీసుకోవడానికి? ఇదేదో బిజినెస్ అని నేను రాలేదు. ఒక సర్వీస్ చేయడానికి ఒక వేదిక అవుతుంది, ప్రజల తరఫున మాట్లాడచ్చు. ఒక పెద్ద సముద్రం లాంటి ఒక పార్టీతో ముడిపడి ఉండాలి. తర్వాత అంటే నేను చిన్నప్పటి నుంచి మాది రాజకీయ నేపథ్యం అవడం వల్ల, రాజకీయ కుటుంబం అవడం వల్ల కాంగ్రెస్తో ఉన్నటువంటి అవ్యాజ్యమైన ప్రేమ, కాంగ్రెస్లో ఉండే అవకాశాలు, ముఖ్యంగా అన్ని రకాల అభిప్రాయాలు వ్యక్తం చేసే వాళ్ళకి అది ఒక వెన్యూ అవుతుంది అనమాట. నీవు డైరెక్ట్గా పార్టీ పెద్దలను తిడుతూ కూడా, పార్టీ పెద్దలను క్రిటిసైజ్ చేస్తూ కూడా యూ కెన్ స్టిల్ సర్వైవ్ ఇన్ ద పార్టీ, అన్లైక్ దీస్ రీజనల్ పార్టీస్, గుప్పడు పార్టీలు ఇవి, ఇది టీఆర్ఎస్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీలన్నీ. సో అట్లా కాకుండా కొంత వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయన్న ఉద్దేశంతో ఆలోచించడం తప్ప ఇక మనము వాస్తవం మాట్లాడితే సస్పెండ్ చేస్తారు, వాస్తవం మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారంటే వాక్ స్వాతంత్రాన్ని మాత్రం తాకట్టు పెట్టలేం కదా. ఇప్పుడు దీనివల్ల మనకు ఒరిగింది ఏంది? ఇంతకుముందు కూడా మేము ప్రజాసేవలోనే ఉంటే యాజ్ అ లాయర్గా అనుకోండి, యాజ్ ఎ స్మాల్ టైం పార్టీ ఫంక్షనరీగా ఏముంటుంది, మ్యాక్సిమం మాకు జరిగే నష్టం ఏంది? ఏదో నువ్వు క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించావు, 3 రోజులలో
ఓ సమాధానం ఇవ్వండి అది ఇది అని అంటారు, అంతే కదా. దానికి మేము మా ఓన్ సమాధానం రాస్తాం. మరి వాట్ వీ హ్యావ్ సెడ్, ఈజ్ ఇట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ ఆర్ ఇట్ అగైన్స్ ద పార్టీ. మేము కూడా మాకు కొన్ని ఉండే కదా, మాకు మా ఓన్ యార్డ్ స్టిక్ ఉన్నాయి. మేము జడ్సన్ గారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తారు సార్? అది ఒక రకంగా ఇట్ ఈస్ నథింగ్ బట్ సైలెన్సింగ్ ది గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్, ఎస్పెషల్లీ ఒక దళితుడు కాబట్టి ఒక వివక్షత ధోరణితోనే ఆయనకు నోటీస్ ఇవ్వడం జరిగింది. అంతకంటే నీచమైన క్రిటిసైజ్ చేసిన నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని వదిలేటి ఒక దళిత నాయకుడి మీదనే ఈ రకంగా చేయడం నేను ఐఎమ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. తర్వాత రెండోది, వాళ్ళు ఆ పరిభాష ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాట్ అమౌంట్స్ టు ఇండిసిప్లిన్ అని. వెదర్ అటాక్ ఆన్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ just before the elections and praising the chief minister immediately after the elections when he knows that the Revanth Reddy is going to form the government అని అన్నప్పుడు వాళ్ళ భాషను వాళ్ళ ఆలోచన సరళిని మార్చుకునేవాళ్ళు. మరి ఇందులో ఎవరి వల్ల పార్టీకి శ్రేయస్కరం, ఎవరితోని పార్టీ అభివృద్ధిలోకి వస్తుందనే విషయం ఆలోచించకుండా మరి అట్లా చేస్తుంది పార్టీ, ఆలోచిస్తుంది అనుకుంటా. గతంలో చాలామంది రెడ్లు పెద్ద ఎత్తున పార్టీ ఏదైతే లైన్ ఉందో దాటి మాట్లాడడం జరిగింది, దూషణకు దిగడం జరిగింది. అయితే వారి మీద ఎవరికి కూడా షోకాజ్ నోటీసులు కానీ చర్యలకు పూనుకోలే. ఏదైనా దళితులు లేదా బీసీలు మాట్లాడితే, మొన్న ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా పార్టీ లైన్ మాట్లాడితే క్రాస్ చేసి మాట్లాడితే చర్యలు ఉంటాయి, ఉపేక్షించేంతటి వారినైనా అని వేచి హనుమంతరావు గారిని ఉద్దేశించి మాట్లాడినారని చెప్పేసి అనేది ఒకటి ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కోసం, ఎంపీ అభ్యర్థి కోసం ఇంటికి దగ్గరికి పోవడం ఏంటి అని చెప్పేసిన వ్యాఖ్య ఏదైతే ఉందో, అలాగే ఇతర పార్టీల నుంచి నాయకులు తెచ్చుకొని వాళ్ళకి టికెట్లు వేయడం ఏదైతే ఉందో, దాన్ని తీసుకొని మాట్లాడుతా ఏదైతే వేచి హనుమంతరావు గారు చేసిన వ్యాఖ్యల్ని ఉద్దేశించుతా మాట్లాడినాడు మహేష్ కుమార్ గౌడ్ గారు అని చెప్పేసి. ఆయన ఏముంది పాపం మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆయన ఏది విచ్ హెస్ బిన్ ఇన్స్ట్రక్టెడ్ ఆయన అది చేస్తూ ఉంటాడు పార్టీ పరంగా. కానీ మరి అక్కడ సపోజ్ వాళ్ళు వేసిన షోకాజ్ నోటీసు, వీళ్ళు ఇచ్చిన సమాధానము, ఈ రెండు ఏదైనా ఒక ఫోరంలో డిస్కస్ అవుతాయా? చెప్పండి ఒక మాట. ఒక ఫోరంలో ఇగో ఇతనికి అట్రిబ్యూట్ చేసిన మాలిఫైడ్ కాండక్ట్ ఇది, ఇగో ఇన్ని చోట్ల మనకు ఆధారాలున్నాయి, ఈయన ప్రవర్తన పార్టీ నియమావళికి అనుకూలంగా లేదు అని చెప్పి, తర్వాత ఈయన ఇచ్చిన సమాధానం కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి పబ్లిక్తో డిస్కస్ చేస్తే అప్పుడు వాస్తవం ఏందని తెలుస్తుంది. కాబట్టి ఇన్ మై వ్యూ ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ స్ట్రాటజీ. దానివల్ల ఇంకా నష్టం జరుగుతుంది. ఎందుకంటే రెడ్లు విమర్శించితే పార్టీని కానీ పార్టీలోని ముఖ్య నాయకులను కానీ ఎటువంటి చర్యలు ఉండవు. ఒక ఎస్సీ కానీ ఒక బీసీ కానీ మాట్లాడితే, ముఖ్యంగా రెడ్లని మాట్లాడితే మాత్రం షోకాజ్ నోటీసులు అని చెప్పేసి అని సస్పెండ్ చేయడాలు ఇవన్నీ ఉంటాయని చెప్పేసి. గతంలో రెడ్ల పార్టీ, మాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అని దాన్ని నిరూపించుకుంటున్నారా మళ్ళీ ఒకసారి? ఒక్కసారి అట్లా అని కాదు, కానీ జనరల్గా ఈ ట్రెండ్ మొదటి నుంచి ఉంది. ఇది వాళ్ళ కొత్తగా కాంగ్రెస్లో పుట్టుకొచ్చింది కాదు. కొంతమంది ఆర్థికంగా ఉన్నటువంటి ఉన్నత కులాల వాళ్ళు పార్టీ మీద ఒక రకమైన పట్టు కలిగి ఉండడము, వాళ్ళ కనుసన్నలలో మెరిగిన వాళ్ళకే ఎంతో కొంత పార్టీ ద్వారా కొన్ని పదవులు రావడము, లేకపోతే కొంత అధికారం రావడం అనేది సంభవించింది. కానీ ఎప్పుడూ ఒక వ్యక్తి పట్ల విధేయత లేకుండా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా తన అభిప్రాయాలకు వ్యక్తం చేసిన వ్యక్తులకు ఎవరికైనా భవిష్యత్తు కొద్దిగా కొరబడుతుంది, వాళ్ళంత సులభంగా పైకి రాలేరు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళు కష్టపడిన వ్యక్తులకు కాకుండా పక్క పార్టీ నుంచి వచ్చి 10 రోజులు కూడా కాలే వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాను. 10 రోజులు ఒక్క రోజులోప్పుడు ఒక ఆయన కేంద్ర అంటే క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ ఇచ్చినారు. తర్వాత తీసుకువచ్చి ఇక మీరు లేకుంటే ఈ పార్టీ మనజాలదు అన్నటువంటి భావనతో ఇతర పార్టీ నుంచి తీసుకువచ్చేసి టికెట్లు ఇవ్వడం, అది కూడా దట్టు బై కాంగ్రెస్ విచ్ హెస్ పాయినెడ్ దట్ యాంటీ డిఫెక్షన్ లా 52nd అమెండ్మెంట్ ద్వారా ఈ పార్టీ ఫిరాయింపులను నిరోధించాలన్న చట్టం తీసుకొచ్చిన పార్టీ ఆ పార్టీ రాజీవ్ గాంధీ నేతృత్వంలో. అట్లాంటి పార్టీయే ఇవాళ అయారాం గయారాంలను ఎంకరేజ్ చేస్తుందంటే ఇట్ మేక్స్ ఎ సాడ్ కామెంటరీ ఆన్ ది ప్రజెంట్ డిస్పెన్సేషన్. దానం నాగేంద్ర కానీ లేకపోతే మల్కాజ్గిరి సింతా లక్ష్మారెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బీసీలకు టికెట్ ఇచ్చిన వాళ్ళందరూ వలస పక్షులే, రెడ్లు వాళ్ళు వలస పక్షులే. సరే పేర్ల అంటే వాళ్ళ క్యాస్ట్ యాంగిల్లో ఎందుకు కానీ, బట్ టు బి ఫ్రాంక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మైగ్రేటెడ్ బర్డ్స్. సరే ఇట్లయితే మరి ఎట్లా రేపు మీరు స్థానాలు గెలిచగలుగుతారు సార్? అది ఇప్పుడు మరి పార్టీ అధ్యక్షుడు ఆయనే కాబట్టి మరి ముఖ్యమంత్రి చెప్తాడు. అంటే ఇంకా రేపు పార్టీకి ఏ నెరేటివ్ తీసుకుని ఏ లైన్ ఆఫ్ క్యాంపెయిన్ చేస్తే బాగుంటుంది, పార్టీ ప్రజల మనస్సులని హృదయాలను
గెలుచుకుంటుంది, తద్వారా మనకు పార్టీకి మళ్ళీ ఘన విజయం వస్తుంది అని అది ఆయన ఆలోచించాలి. ఆయన ఆలోచించి ఏదైనా ఒక స్ట్రాటజీ చెప్తే దాని ప్రకారంగా అందరు మారుతారు. ర్యాంక్ అండ్ ఫైల్ కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ ఉందని చెప్పేసి మీరు అంగీకరిస్తున్నారా అంటే వీళ్ళ చేరికలతో? వీక్ అని కాదు కానీ వీకెనింగ్ అయితే జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ వీక్ యాజ్ సార్ వీళ్ళని అందరినీ తీసుకున్నారంటే వీళ్ళు గెలవగలుగుతారు అని చెప్పేసి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తులు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పేసినే కదా పీపుల్ ఆ మేరకు విశ్వాసం. ఐ డోంట్ థింక్ దీస్ పీపుల్ విల్ విన్ ది ఎలక్షన్స్. అసలు ఇదొక స్ట్రాటజీ ప్రకారంగా జరుగుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో అంటే మనలో మాట దాదాపుగా విద్యార్థి దశ నుంచి రాజకీయాలు చూస్తున్నాం. అంతకుముందు పొలిటికల్ నేపథ్యం, ఇంత ప్రజలతో అనాదరణకు గురైన వ్యక్తుల్ని అక్కడ ఆ పార్టీ డిస్పెన్సేషన్లో ఏమాత్రం చిల్లి పైసకు కూడా కొరగాని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి అందలా లెక్కించడం అనేది దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు, పార్టీలో ఉన్న క్యాడర్ కూడా యాక్సెప్ట్ చేయరు. సో ఈ ఫలితం ఇంకొక 2 నెలలు ఉంటే మరో విధంగా ఉంటుంది అంటారా? డెఫినెట్లీ ఉంటుంది. మీరు ఎంపీ ఎలక్షన్స్కి తిరుగుతారా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని? తిరుగుతాం, ఎందుకు తిరిగాం? పార్టీ క్రమశిక్షణ ప్రకారంగా డెఫినెట్గా పోతాం. పోతే వాళ్ళు ఇదే ప్రశ్నలు వేస్తూ ఉంటారు, అయ్యా మళ్ళీ నీలో ఎందుకు మార్పు వచ్చింది మళ్ళీ ఇట్లా అంటే, అవును తల్లి లాంటి పార్టీ కాబట్టి డెఫినెట్గా పార్టీ తరఫున పనిచేస్తాం, పార్టీకి ప్రచారం చేస్తాం. అది కూడా మనల్ని ఎవరు రమ్మని పిలిస్తే వాళ్ళ దగ్గరికే పోతాం. ఇప్పుడు కొంతమంది మాకు కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ పట్ల కూడా మాకు వ్యక్తిగతంగా సంబంధాలున్నాయి. తర్వాత వాళ్ళు మమ్మల్ని పిలుస్తారు, పోతాం. సో కొంతమంది అయ్యో ఇతను పార్టీకి లైన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయనను పిలవకుండా ఈసారి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇతను ఇన్వాల్వ్ చేయకుంటే బాగుంటుంది అనేటువంటి భావనతో కొంతమంది ఈసారి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయట్లేదు, చాలా వరకు ఇన్వాల్వ్ చేయరు. చెయ్యరా? అయ్యో మరి చూడాలి. ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు కదా, అట్లా ఏం లేదు. ఇప్పుడు మాకే ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ సోకాళ్ళు ఎలక్టెడ్ వాళ్ళు కూడా ఎక్కడన్నా ఒక గాంధీ చౌక్లోనో ఎక్కడైనా బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లో కలిస్తే మేము వీళ్ళ వెంట పోయినా కానీ వాళ్ళని అక్కడ ఉంచి పక్కకు ఉంచి ప్రజలు మాతో మాట్లాడతారు. ఇట్స్ అ ఫ్యాక్ట్ విచ్ ఇస్ దేర్, దాన్ని ఎవరు కాదనలేరు. ఇప్పుడు మేము ఎవరి కోసమో మాట్లాడలేదు కదా, పార్టీకి కీడు చేయాలన్న ఉద్దేశంతో చెప్పట్లేదా, పార్టీనే నమ్ముకున్నటువంటి కార్యకర్తలకి న్యాయం జరగాలని అడుగుతున్నాం. మరి ఈవెన్ గొప్ప గొప్ప భక్తులు కూడా ఒక్కొక్కసారి అవసరమైతే దేవుణ్ణి ధిక్కరించినారు అనరా. భక్త తుకారాం అయితే అసలు ఉన్నావని కొందరు లే అని రకరకాలుగా మాట్లాడినాడు. ఈవెన్ భక్త రామదాసు కూడా ఎవడబ్బాయి సొమ్మాని అని అట్లా మాట్లాడు. అంటే దీన్నే మోడర్న్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఏమంటారంటే అకేషనల్ రెబెలియన్ ఈజ్ గుడ్ ఫర్ డెమోక్రసీ అన్నారు జెఫర్సన్ గారు. థామస్ జెఫర్సన్ అనేది సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఇస్ ఎ గ్రేట్ పొలిటికల్ ఫిలాసఫర్. ఆయన ఏమన్నాడు, అకేషనల్ రెబెలియన్ ఇస్ గుడ్ ఫర్ డెమోక్రసీని. ఇప్పుడు భార్య కూడా ఉంది ఇంట్లో, మనం భార్య భర్త సంసారంలో కూడా మనం ఏది చెప్తే అది వింటే ఉన్నంత ఇది ఒక్కొక్కసారి అట్లా కాదండి అని చెప్పే భార్య ఉందనుకోండి, అప్పుడు కొంత మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేస్తాం. సో పార్టీలో కొంత రెబెలియస్ యాటిట్యూడ్ అనేది అవసరం. అది ఎవరు చేయాలంటే పార్టీ నుంచి ఏది ఆశించని వాళ్ళు చేస్తే ఇంకా మరీ రంజుకుంటుంది, బాగా దానికి ఆదరణ ఉంటుంది. రాజకీయ కుట్రపూరితంగా కవిత గారిని అరెస్ట్ చేశారు, తిహార్ జైలుకు పంపించారు. తెలంగాణ నుంచి మొట్టమొదటి మహిళా వారని చెప్పేసి ఈ ఉదాంతం మీద మీరు అసలు రాజకీయ కుట్ర కాదు, రాజకీయ వివక్ష వల్ల ఆమె ఇంతవరకు అరెస్ట్ కాలేదు. నిజానికి ఏ యాటిట్యూడ్ అయితే కేంద్ర ప్రభుత్వం, సిబిఐ, ఈడీ కేజ్రీవాల్ పట్ల ప్రదర్శించదో అంత హార్ష్గా కవిత పట్ల లేకపోవడం వల్ల ఆమె ఇంతకాలం స్వేచ్ఛవాయులు పీలవగలిగింది. సో ఇప్పుడు ఆమె అవసరం వాళ్ళకి లేదు, బీజేపీ యొక్క అవసరాన్ని వాళ్ళు ఇష్టపడట్లేదు. బీజేపీ వల్ల ఏదో లాభం జరుగుతున్నటువంటి అభిప్రాయం లేదు కాబట్టి కొంత వాళ్ళు దే హ్యావ్ గివెన్ ఫ్రీడమ్ టు ఈడీ అండ్ సిబిఐ. యాజ్ ఎ రిజల్ట్ దే హ్యావ్ టేకెన్ దేర్ ఓన్ స్టెప్స్, అంతే. బీజేపీకి ఇప్పుడు బీఆర్ఎస్ అవసరం లేదని భావిస్తూ ఉన్నారా? ఖచ్చితంగా. నిన్న ఎలక్షన్స్ ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ జరిగాయి అప్పుడు భావించారా అవసరం ఉందని? రేపు అవసరం పడితే భవిష్యత్తులో కూడా ఉపయోగపడుద్ది అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ఉండేది. అంటే ఏదో రకంగానైనా కానీ కాంగ్రెస్ యొక్క ఉనికిని ప్రశ్నించాలి, కాంగ్రెస్ను డెవలప్ కాకుండా చేయాలనేది బీజేపీ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా ఒక రకంగా కాంగ్రెస్ ముప్పేట కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన అవినీతిని ప్రశ్నిస్తుంది కాబట్టి కాంగ్రెస్ని మీద సహజంగా బీజేపీకి ఎవర్షన్ ఉంటుంది కాబట్టి శత్రువు మిత్రుడు అన్నట్టుగా కొంత కేసీఆర్ పట్ల వాళ్ళు సాఫ్ట్ లైన్ తీసుకున్నారు.
సో అది ఇప్పుడు అవసరం లేదనేటువంటి భావన వాళ్ళకు వచ్చేసింది. లెట్ హిమ్ డిఫెండ్ హిమ్సెల్ఫ్, వై షుడ్ వీ సపోర్ట్, ఇన్స్టెడ్ వీ విల్ గ్రో అవర్ సెల్స్, మేమే ఒక పరిపాలన దిశగా ప్రయాణించాలన్న ఆలోచనతోని ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పట్ల కొంత భారతదేశానికి గాంధీ గారు జాతిపిత గాంధీ గారు ఎలానో తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఒక జాతిపిత అని చెప్పేసి అని సరే, వారిని మీ అభిమానించే ఇష్టం. వ్యక్తులు చాలా మంది చెప్పుకొచ్చా ఉంటారు. మీ ఇష్టం వారి సార్, కూతురు మీరు తిహార్ జైలుకి పంపించడాన్ని ఉదాంతం పైన మీరు మీ ఇష్టం వచ్చిన పరిభాష వాడుకోండి, పదజాలం వాడుకోండి, ఆ స్వేచ్ఛ స్వతంత్రాలు మీకున్నాయి. కానీ నేను గాంధీజీతో, అంబేద్కర్తో నేను కాదు, ఇట్లాంటి చాలా మంది ఈ అవకాశవాదులు, తర్వాత ఈ వంది మాగదులు రకరకాలుగా మాట్లాడతారు. గాంధీజీ అంటారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఇంకేదో అంటారు. ఇవన్నీ చెత్త డిస్క్రిప్షన్స్. వాళ్ళల్లో ఉన్న 1% నీతి నిజాయితీలు కూడా ఇతనిలో లేవు. కాబట్టి కేసీఆర్ని జాతిపిత అనడాన్ని నేనైతే వ్యతిరేకిస్తాను. ఈ కేసీఆర్ అరెస్ట్ కారణం నుంచి అయితే తెలంగాణ ఏదైతే రాష్ట్రం యొక్క పరువు పోయిందని చెప్పేసినటువంటి మీ కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఉందో, మహిళ ఇట్లాంటి దాంట్లో కేసులు ఉండడం అని చెప్పేసి ఏంటి అని చెప్పేసి అదైతే సరే, అది ఈవెన్ వాళ్ళ పార్టీలో కూడా ఉంది. ఈవెన్ బీఆర్ఎస్లో కూడా ఉన్న చాలామంది మహిళా నేతలు, చాలామంది యువకులు, చాలామంది కంటెంపరీస్, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా. రాదర్ వి ఇంటరాక్ట్ ఆల్మోస్ట్ ఆన్ ఏ డే టు డే బేసిస్. ఒక్కోసారి ఇప్పుడు ఇట్లా ఇంటర్వ్యూ చేస్తాం, లేకపోతే ఇంకేదన్నా ఎక్కడ ఉన్నాయి వేరే రకంగా మేము మాసెస్తో కమ్యూనికేట్ అయినప్పుడు అది వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, చేసి మాకు కంగ్రాచులేషన్ చెప్తారు, అన్న మీరు చెప్పింది కరెక్ట్ అన్న అంటారు. అట్లా ప్రజల నుంచి అయితే ఆమోదం ఉంది. మరి ఇప్పుడు అప్పుడే బయటకు వచ్చే అవకాశం ఉందంటారా సార్ ఎవరికి? కవిత గారు? ఇక చూడాలి మరి. ఇప్పుడు రేపు మండే నాడు కేజ్రీవాల్ హియరింగ్స్ ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది? కేజ్రీవాల్ కనుక లీనియంట్ యాటిట్యూడ్తో, ఆయన సర్వింగ్ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఈయన ఎటు పారిపోడు, నో ఫ్లైట్ రిస్క్, నార్ దేర్ ఈజ్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ డ్యామేజ్ టు ది ఇన్వెస్టిగేషన్ అని అనుకుంటే కోర్ట్ మే గ్రాంట్ బెయిల్. సో ప్యారిటీ అనే గ్రౌండ్లో ఒకే నేరంలో ఉన్న ఈక్వలెంట్ వ్యక్తులకు ఒకే రకమైన న్యాయం ఇవ్వాలి. కాబట్టి ఆ యాంగిల్లో చూసినప్పుడు కొంత అడ్వాంటేజ్ ఉంటుందని నా అభిప్రాయం. సో కేజ్రీవాల్కి ఒకవేళ బెయిల్ దొరికితే వీరికి కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? ఛాన్సెస్ కొంత మెరుగైతాయి. ఖచ్చితంగా ఈయనకు ఆమెకు పోలిక ఉందని నేను అనట్లేదు. ఒకటి ఎట్ ది ప్రీ ట్రయల్ స్టేజ్ లోపల, ఎట్ దిస్ జంక్చర్ వై షుడ్ సంబడి బీ ఇన్ బిహైండ్ ది బార్స్ అని. నేరం నిర్ధారణ అయిన తర్వాత శిక్ష వేయడం వేరు, నేరం చేశాడు అనేటువంటి అనుమానంతో వ్యక్తిని శిక్షించడం వేరు. ఈ రెండింటిని సపరేట్గా చూడాల్సి ఉంటుంది. ఆ యాంగిల్ ఆఫ్ థాట్ ప్రాసెస్ లోపల కేజ్రీవాల్కు బెయిల్ వస్తే ఇట్ విల్ మేక్ ది పాత్ ఈజీ ఫర్ హర్ ఆల్సో. సరే, ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని అంటే పదవిలో ఉండగా అరెస్ట్ చేసి జైలుకి పంపించడం చాలామంది చూసాం. ముఖ్యమంత్రి గారిని కేజ్రీవాల్దే మొదటిసారి మొదటిసారి ఫస్ట్ టైం. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ ఆయా ముఖ్యమంత్రుల మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు శాసనసభలను డిజాల్వ్ చేసేది, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకునేది. అట్లా అవినీతిని కట్టడి చేసిన సందర్భాలున్నాయి. కానీ ఇట్లాంటి పరిస్థితి లేదు. లాలూ ప్రసాద్ గారి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు సార్, లేకపోతే ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చేశారు. ఆయనకు అట్లాంటి సమస్యలు వస్తున్నప్పుడు ఆయన భార్య రాబ్రీదేవికి అధికారాన్ని అప్పగిచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. కేజ్రీవాల్ అట్లా కాకుండా మొండి ఘటనలాగా ఉన్నాడు. నథింగ్ డూయింగ్, బస్తీ మే సవాల్, చూసుకుంటామంటే చూసుకుంటామని. అది కూడా ఒక రకంగా మోడీకి అది సమస్య. ఇండియా కూడా మీ పరిస్థితి రేపు ఎలా ఉండబోతుంది అంటారు సార్? అంటే ఇంకా వాళ్ళ పార్టీ టికెట్లు అవి ఇచ్చేసిన తర్వాత ఒకటి మాత్రం ఉంది, ఇండియా కూటమని కాదు కానీ సమ్ ఆల్టర్నేటివ్ ఐడియాలజీ టు బీఆర్ఎస్, మన బీజేపీ కనుక వస్తే ప్రజలు ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నారు. జనరల్గా ప్రజలు ఈ బీజేపీ ప్రభుత్వం అనేది గిమిక్స్ చేస్తుంది, ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టే పాలన చేస్తుంది తప్ప కేంద్రంలో రాష్ట్రాలకు ఏ రకమైన ప్రతిపత్తి ఇవ్వట్లేదు, రాష్ట్రాల పట్ల ఏ రకమైన సానుభూతి చూపట్లేదు అనే భావన మాత్రం ఉంది. సో ఇది రేపు ఇండియా కూడా మీకు బలం అని చెప్పేసి భావిస్తారా? ఒక రకంగా అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటే, అంటే సర్వింగ్ చీఫ్ మినిస్టర్ చేసిన తప్పులను ప్రజలు బాగా జ్ఞప్తికి ఉంచుకొని అయ్యా అట్లా చేసిండు మరి మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనే ప్రశ్నలు వేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇష్యూ. సరే, రాహుల్ గాంధీ గారేమో మోదీ గారిని విమర్శిస్తే బీజేపీ ఈ విధంగా ఉందని చెప్పేసి అని, పరిపాలన సరిగా లేదని చెప్పేసి అని, లేకపోతే ఎవరైతే బిజినెస్ మ్యాన్లకు దోచిపెడుతున్నారని చెప్పేసి, రేవంత్ రెడ్డి గారేమో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఇదైతే గుజరాత్ మోడల్ని ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి అంటున్నారు, బడే బాయ్ అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి అని. మీరు చేసే ఈ విమర్శకి రేవంత్ రెడ్డి గారు ద వైర్ అనేటువంటి ఒక న్యూస్ మ్యాగజైన్కి, అంటే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను అన్నదాన్ని సరైన కోణంలో చూడట్లేదు, నేను అన్న మాట ఇది అని చెప్పి ఈ ట్రై టు ఎక్స్ప్లెయిన్. బట్ ఇన్ ఎ వే ఈవెన్ దట్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఆల్సో ఫార్ ఇన్అడిక్వేట్.
అది సరైన ఎక్స్ప్లెనేషన్ కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రికి అంటే కొద్దిగా అంటే నేను అవసరానికంటే మించిన మాట్లాడుతాడేమో అన్న అభిప్రాయం ఉంది. మొత్తానికి ఏదో రకంగా హీ వాంటెడ్ టు కట్ ఎ డిఫరెంట్ పోస్టర్ ఆల్టుగెదర్. తను ఇంకో అందరు రాష్ట్ర ముఖ్యమంత్రుల కంటే కాకుండా నన్ను వేరేలాగా చూడాలి. తెలంగాణ చీఫ్ మినిస్టర్ యంగ్, డైనమిక్, ఎనర్జెటిక్ అండ్ హీ ఈజ్ ఆల్సో సింపథెటిక్ టువర్డ్స్ అస్ అని అనుకోవాలన్న ఆలోచన ఉన్నప్పుడు అది అడ్రసింగ్ ది గ్యాదర్. అత్యుత్సాహంతో మాట్లాడినారంటారా? ఇక దాన్ని అంత పెద్ద పదాలను నేను వాడను కానీ ఇక చివరగా ఈ ఫోన్ ట్రాపింగ్ ఏదైతే ఉదాంతం ఉందో దీనిపైన మీరు ఒక అడ్వకేటు, అసలు ఇది రాజ్యాంగం ఏం చెప్తుంది ఫోన్ ట్యాపింగ్ చేసే చర్యలు ఇట్లా అధికారులు మాత్రమే తప్పిదమని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇట్స్ ఏ నేకెడ్ వయలేషన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ. ఈ రైట్ టు ప్రైవసీకి టోటల్గా వ్యతిరేకం. సో దీన్ని ఎవరు హర్షించారు. ఇది ఒక రకంగా చాలా హీనమైన ఏహ్యమైనటువంటి ఒక పద్ధతి అన్నమాట ఫోన్ ట్యాపింగ్ అనేది. ముఖ్యంగా ఇందులో కొందరు హీరోయిన్లు లేకపోతే మంత్రుల వాళ్ళ జీవితాలు అందరినీ ఒక్కళ్ళనే ఉంది, ఒక వర్గం అనే ఉంది. వాళ్ళు ఎవరి వల్ల తమ పార్టీ ప్రభుత్వానికి ప్రమాదం ఉంటుంది అనుకున్నారో, లేదా రేపటి రోజున ప్రజాభిప్రాయాన్ని దెబ్బతీస్తారని అనుకున్నారు, వాళ్ళందరి మీద నిఘా పెట్టడము, ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తున్నారు. చాలా ఏహ్యమైన చర్యలు ఎలా ఉంటాయి సరే కాన్స్టిట్యూషన్ ప్రకారం చూడాలి. ఇప్పుడు ఇంకా వీళ్ళ రోలే బయటికి రాలేదు కదా, ఇట్ ఇస్ టూ ప్రిమాచ్యూర్ టు కామెంట్. వాళ్ళ రోల్లను బట్టి వాళ్ళ మీద యాక్షన్ అనేది ఆధారం. కేటీఆర్ గారు ఎంట్రుగా ఏం పెక్కుంటావు పిక్కు అని చెప్పేసి సరే మేకపోతే గాంభీర్యంగా ఆయన మాట్లాడాలి. ఆయన అంతకంటే మాకేం సంబంధం ఎవరో ఒకరిద్దరు అధికారులు చేసినటువంటి తప్పిదాలకు అని చెప్పేసి అబ్సల్యూట్లీ ఇట్ వాజ్ ఎ స్టేట్ లెవెల్ కన్స్పిరసీ టు ట్యాప్ ది ఫోన్స్ ఆఫ్ ఆల్ ది పొలిటికల్ అడ్వర్సరీస్. అది కేసీఆర్ సరే అఫ్ కోర్స్ ఇట్ షోస్ ఈజ్ ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ అతను ఏంటంటే కొద్దిగా తన మాటల యొక్క స్పీడ్కి వడివడిగా తన ఆంగ్లం మాట్లాడితే ప్రజలు అదంతా నమ్ముతారు, అదే వాస్తవం అనుకుంటారు అంటున్న ఒక భ్రమా ప్రపంచంలో ఉంటాడు. ఆయన ఆంగ్లాన్ని ఎవరు ఇష్టపడట్లేదు అనే సంగతి ఆయనకు తెలియట్లేదు. సో అది ఆయనకే సరిపడింది. సార్ మీరేం భావిస్తూ ఉన్నారు? ఒక ఇద్దరు అధికారులే ఐపీఎస్ అధికారులే చేసినటువంటి తప్పుగా చూస్తారా? కాదు ఎర్రబెల్లి దయాకర్ గారు ముఖ్యమంత్రి నేతృత్వంలోనే ఒక పద్ధతి ప్రకారంగా జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది. ఇంటర్నల్గా కూడా తెలుసు నాకు. అంతేగాని అధికారులు ఎవడు ఇంత రిస్క్ తీసుకోరు, వాళ్ళకి అంత అవసరం కూడా లేదు. ఒక బెంట్ ఆఫ్ మైండ్లో ట్రైన్ అయి ఉంటారు. ఒక పోలీస్ ఆఫీసర్ నార్మల్గా తప్పు చేయాలంటే చాలా కష్టం. తన గతంలో తీసుకున్న ట్రైనింగు, తను చదివిన చదువు, తన టెంపర్మెంటు అదంతా గుర్తొస్తుంది అనమాట. గుర్తొచ్చేసేసి జనరల్గా అయితే ఇట్లాంటి ఓవర్ స్టెప్పింగ్ చేయరు. దీన్ని ఎక్కడ కూడా తగ్గకోకుండా చర్యలు తీసుకునేంత వరకు ముందుకు వెళ్తారంటారా రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతారంటారా? కాంప్రమైజ్ అవుతాడని నేను అన్నాను కానీ గత చరిత్రను కనుక గమనిస్తే రేవంత్ రెడ్డి గారు ఏ ఇష్యూని రేజ్ చేసినా కానీ దాన్ని కొంతకాలమే మార్కెటింగ్ చేసుకుని ఆ తర్వాత వదిలేడతాడు. ఇది కూడా అట్నే అవుతుంది. చిత్తశుద్ధితో చర్యలు ఏమి ఉండవు. చిత్తశుద్ధి అని కాదు కానీ ఆయనకి ఇంకా వేరే వాటిపైన మక్కువ ఏర్పడుతుంది. ఆ వేరే అంశాల మీద తనకు నచ్చిన విధానంలో శోధించాలనుకుంటాడు, పరిశీలించాలనుకుంటాడు, చెప్పాలనుకుంటాడు. ఆ రకంగా ఇస్తున్నాడు. సో మరుగున పడిపోతుంది అంటారు ఈ కేసు కూడా? డెఫినెట్లీ పడిపోతుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ అరాచకాలు చేసిన అందరూ వచ్చి దాదాపుగా ఇప్పుడు టీఆర్ఎస్ మన కాంగ్రెస్లో కలుస్తున్నారు కదా. సో అది సార్ 100 రోజుల పరిపాలన పైన మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అంటే? నేను 40-45 ఇస్తాను మ్యాక్సిమం. అంతకంటే ఆర్డినరీ పాస్ అంటారు అయితే? ఆర్డినరీ పాస్ అంటే ఇందులో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అరాచకాలను నిరోధించడంలో కొంతవరకు సఫలీకృతమైన, కొంతవరకు అంతే, ఎక్కువ లేదు. రైట్ సార్, ఫైన్, థ్యాంక్ యూ. రైట్ సార్.